గ్రేట్ న్యూస్. ఇస్రో చరిత్రలో మరో మైలురాయి. నిర్దేశిత కక్షలోకి ఆదిత్య L1 చేరుకుంది. కాసేపటి క్రితమే గమ్యస్థానానికి చేరుకుంది ఆదిత్య L1 వ్యోమ నౌక. ఇక మీదటి నుంచి సూర్యుడిపై అధ్యయనం చేయనుంది ఆదిత్య L1 వ్యోమ నౌక. మొత్తంగా 126 రోజుల పాటు ప్రయాణించింది ఆదిత్య L1. మొత్తం 15 లక్షల కిలోమీటర్లు దూరం ప్రయాణించింది. 5 ఏళ్ల పాటు సేవలు అందించనుంది ఆదిత్య L1. భారతీయులందరూ గర్వించదగ్గ విషయం ఇది. ఇస్రో చరిత్రలో మరో మైలురాయి చేరుకున్నాము. నిర్దేశిత కక్షలోకి ఆదిత్య L1 వ్యోమనౌక చేరుకుంది. కాసేపటి క్రితమే గమ్యస్థానానికి చేరుకుంది ఆదిత్య L1. మొత్తం సూర్యుడిపై అధ్యయనం చేయనుంది. ఇక ఈ క్షణం నుంచి మొత్తం 5 ఏళ్ల పాటు ఇక ఆదిత్య L1 అయితే మొత్తంగా 126 రోజుల పాటు ప్రయాణించి తన గమ్యస్థానానికి చేరుకుంది. ఈ ప్రయాణంలో మొత్తం 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది ఆదిత్య L1 వ్యోమ నౌక. 5 ఏళ్ల పాటు సేవలు అందించనుంది ఆదిత్య L1. రైట్, మనం విజువల్స్ లో చూస్తున్నాం. కాసేపటి క్రితమే ఆదిత్య L1 తన గమ్యస్థానానికి చేరుకుంది. 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఎట్టకేలకు తన గమ్యస్థానానికి చేరుకుంది. ఈ ప్రయాణంలో మొత్తం 4 కక్షలను దాటుకొని వెళ్ళింది ఆదిత్య L1. ఈ క్షణం నుంచి తను సూర్యునిపై అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు ఇస్రోకి డేటాను పంపించనుంది. ఇక వీటితో పాటు ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంటు, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, అడ్వాన్స్డ్ ట్రయాకిల్స్, హై రిజల్యూషన్ డిజిటల్ మాగ్నోమీటర్లు అన్ని ఆదిత్య L1లో ఉన్నాయి. మొత్తం 4 పేలోడ్లు ఉన్నాయి. ఈ పేలోడ్లు మొత్తం సేవలు అందించనున్నాయి. సూర్యుని పైన అధ్యయనం చేయనున్నాయి. సౌర తుఫాన్ల గురించి, సౌర మంటలను అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తలకు ఈ డేటా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇవి భూమిని సమీపంలోని అంతరిక్ష వాతావరణాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి ఈ సౌర తుఫాన్లు అనేవి. సో వాటి వల్ల ఏంటంటే శాటిలైట్ల మీద, అదేవిధంగా భూమి మీద ఉన్నటువంటి పవర్ గ్రిడ్ల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఆదిత్య L1 పంపించే సమాచారం తర్వాత ఈ శాటిలైట్స్ని కానీ పవర్ గ్రిడ్స్ని కానీ సురక్షితమైన మోడ్లోకి పెట్టుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రేడియేషన్ గురించి, ఉష్ణం గురించి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి, పార్టికల్స్ ఫ్లో వంటి వాటి మీద, భూ వాతావరణాన్ని సూర్యుడు నిత్యం ప్రభావితం చేస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు ఆదిత్య L1 తగిన సమాచారం చేరవేస్తూ ఉంటుందని చెప్పేసి శాస్త్రవేత్త మలైస్వామి అన్నాదురై చెప్పారు. ఇక అదేవిధంగా ఉపగ్రహాలు సమర్థవంతంగా పనిచేసేందుకు అంతరిక్ష వాతావరణం ఎంతో కీలకంగా ఉంటుంది. సౌర గాలులకి సంబంధించి, సౌర తుఫాన్లకు సంబంధించి ఉపగ్రహాల్లోని ఎలక్ట్రానిక్స్ పై ప్రభావం చూపుతాయి. సో దాని మీద ఉన్నటువంటి సమాచారాన్ని ఆదిత్య L1 ఇస్రోకి చేరవేస్తుంది. సో మనం ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మొత్తంగా 126 రోజుల పాటు ప్రయాణించిన ఆదిత్య L1 వ్యోమనౌక తన గమ్యస్థానానికి చేరుకుంది. దీనికి సంబంధించి మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. అయితే ఆదిత్య L1 ఎందుకు దీని నెక్స్ట్ మార్గనిర్దేశనం ఏంటి, ఇది ఆదిత్య L1 కక్షలోకి వెళ్ళిన తర్వాత అది ఏం పని చేయబోతోంది అనేది ఒక హిస్టరీగా ఉంటుంది. సో మొత్తానికి అయితే ఆస్ట్రానమర్ శ్రీకాంత్ గారు ఉన్నారు. శ్రీకాంత్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు, సో మనం అనుకున్నట్టుగానే సక్సెస్ఫుల్గా మనం ప్రయోగాన్ని చూస్తున్నాం, విజయవంతమైంది. సో ఇది భారతీయులందరూ గర్వించదగిన విషయం. సో అయితే ఇప్పుడు ఆదిత్య L1 సూర్యునిపై అధ్యయనం చేస్తూ ఎప్పటికప్పుడు వివరాలు అనేది భూమికి, ఇస్రోకి చేరవేస్తుంది అనేది మనకున్న సమాచారం. సో ఈ క్షణం నుంచి ఆదిత్య L1 ఏం చేయబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఇస్రో అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ అండి. 10 TV తరపున మీకు కూడా థ్యాంక్ యూ. అండ్ ఆల్సో 10 TV వ్యూవర్స్. యా, ఎవ్రీ 10 TV వ్యూవర్ కి, ప్రతి భారతీయునికి ఇది గొప్ప గర్వించదగ్గ విషయం అండి. ఎందుకంటే ఇప్పుడు ఇండియా 4th కంట్రీ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్లేస్ లో L1 పాయింట్స్ దగ్గర ఇస్రో దాన్ని ప్లేస్ చేసింది అంటేనే అది చాలా కాంప్లికేటెడ్ మాన్యూవర్ అండి. అది ఎందుకు అంటే అది ఒక ఆ ప్లేస్ అనేది అక్కడ అంటే అది ఒక ఇమాజినరీ పాయింట్ అనమాట.
అంటే మీకు ఒక ఫిజికల్ గా అక్కడ ఏమి ఉండదు, కానీ గ్రావిటేషనల్ గా సన్ నుంచి ఎర్త్ నుంచి మీరు కరెక్ట్ గా ఆ ప్లేస్ లో జీరో క్యాన్సిల్ అవుట్ అయ్యే ప్లేస్ చూసుకొని ఆ ఇమాజినరీ పాయింట్ చుట్టూ ఈ ఆర్బిట్ లో పెట్టాలి అండి. మీరు ఒక ఊహించుండొచ్చు, ఎంతో ఒక సైఫై మూవీ లాగా అనిపిస్తుంది చాలా మందికి, కానీ అది మన ఇస్రో యొక్క ఘనత అండి. సో కంగ్రాచులేషన్స్ టు ఇస్రో. సో ఇప్పటి నుంచి దానికి చాలా ఇంకా పోను చాలా చేయాల్సి ఉంటుంది శ్రీకాంత్ గారు. యా. సో గ్రహణాలప్పుడు ఆదిత్య L1 ఎలాంటి సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంటుంది? గ్రహణాలప్పుడు అంటే ఇప్పుడు బేసికల్ గా దానిలో ఒక ఇన్స్ట్రుమెంట్ ఉందండి. అంటే ఇప్పుడు ఆ L1 పాయింట్ కి పంపించే ప్లేస్ కి ఈ గ్రహణాలకి యాక్చువల్ గా సంబంధం లేదు. అంటే ఎర్త్ పైన చుట్టూ తిరుగుతుంటే కనుక మూన్ మధ్యలో అడ్డం వస్తుంది కాబట్టి దాన్ని మూన్ దాటేసి సూర్యుని చుట్టూ వెళ్తే గనక, సూర్యుని దగ్గరికి వెళ్తే గనక మనం కంటిన్యూస్ గా దాని నుంచి వచ్చే ఆ భయంకరమైన విస్ఫోటనాలని మనం స్టడీ చేయడం ద్వారా అవి భూమి వైపు ఎలా పొంచి ఉన్నాయనే ప్రమాదాన్ని ముందే ఊహించడానికి ఆదిత్య L1 అనేది చేశారండి. సో ఇప్పుడు ఒకటి చూసుకుంటే గనక సన్ చుట్టూ మనం చూసేది ఓన్లీ ఫోటోస్పియర్ మాత్రమే మనకు కనిపించేది కళ్ళతో, కానీ దానిపైన క్రోమోస్పియర్ ఉంటుంది, దానిపైన కరోనా ఉంటుంది. సో దీనిలో ఉన్న ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తుందంటే సన్ లాగా బ్లాక్ చేస్తుంది అనమాట. సన్ ఈ ఫోటోస్పియర్ మొత్తాన్ని బ్లాక్ చేయడం ద్వారా దాని ఎడ్జెస్ లో ఆ కరోనా అనేది కనబడుతుంది. సో అది ఎలా డెవలప్ అవుతుంది, అది మన అర్త్ వైపు ఎలా వస్తుందనే, అది ఎక్కడ డెవలప్ అవుతుందనే క్లియర్ గా ఆ వెల్క్ అనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఆర్టిఫిషియల్ ఎక్లిప్స్ క్రియేట్ చేయడం ద్వారా అందులో ఒక ఇన్స్ట్రుమెంట్ చేస్తుంది అనమాట. సో అది అండి. యా, ఇంకా పోను చాలా ఆ ఇన్స్ట్రుమెంట్స్ ని ఆ స్టేబుల్ ఆర్బిట్ లో ఆదిత్య L1 ని పెట్టాలి. ఆర్బిట్ పెట్టారు, కానీ ఎప్పటికప్పుడు ఏంటంటే సన్ నుంచి వచ్చే రేడియేషన్ ప్లస్ ఈ గ్రహాల నుంచి వచ్చే గురుత్వాకర్షణ శక్తి, ఇవన్నీ ఏంటంటే ఆ స్టేబుల్ గా ఉండదు ఆ ప్లేస్ లో. సో ఎప్పటికప్పుడు స్లైట్ గా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూనే ఉండాలి. దాని వల్ల మన ఇన్స్ట్రుమెంట్స్ కరెక్ట్ గా క్యాలిబ్రేట్ చేయగలం. ఓకే, సన్ ఇప్పుడు ఈ డిస్టెన్స్ లో ఉంది, అది స్టేబుల్ గా ఉంటేనే దాని నుంచి వచ్చే డేటాని మనం స్టేబుల్ గా మెజర్ చేయగలం, అది మనం ఎర్త్ వైపు పంపించగలం అనమాట. సో ఈ 5 years కూడా చాలా క్రూషియల్ అండి. మనకు చాలా డేటా వస్తుంది, ఇప్పుడు టెరాబైట్స్ ఆఫ్ డేటా వస్తుంది. దాని నుంచి మనం సూర్యుడు అనేది ఎలా చేంజ్ అవుతుంది, దాని నుంచి వచ్చే తుఫాన్లు ఎలా ఉన్నాయి, అది మనకు ముందే పసిగట్టి మనకు వార్నింగ్ సిస్టమ్స్, వెదర్ వార్నింగ్ సిస్టమ్స్, స్పేస్ వెదర్ వార్నింగ్ సిస్టమ్స్ చేయొచ్చండి. యా, సో ఇమీడియట్ గా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళేటప్పుడే చాలా ఇన్స్ట్రుమెంట్స్ టెస్ట్ చేశారు. ఉదాహరణకి సూట్ అనే ఇన్స్ట్రుమెంట్, అంటే అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్. సో సన్ ని మనకు అల్ట్రా వైలెట్ వేవ్ లెంత్ లో ఇమేజ్ చేస్తుంది, మన కళ్ళతో చూడలేము అది. సో ఆ అల్ట్రా వైలెట్ ఇమేజ్ ఆల్రెడీ పంపిస్తుంది 1 month కింద. సో అలా ఇన్స్ట్రుమెంట్స్ వెళ్ళేటప్పుడే చాలా ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు టెస్ట్ చేశారు, కానీ ఆ ప్లేస్ లో నుండి పర్ఫెక్ట్ గా క్యాలిబ్రేట్ చేయడానికి, అడ్జస్ట్ చేయడానికి కొన్ని రోజులు పడుతుంది. దాని తర్వాత మనకి ఈ స్టడీస్ అన్ని స్టార్ట్ అవుతాయండి. ఓకే శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇస్రో చరిత్రలో మరో మైలురాయి, నిర్దేశిత కక్షలోకి ఆదిత్య L1 వ్యోమనౌక చేరుకుంది కాసేపటి క్రితమే. ఇక ఆదిత్య L1 వ్యోమనౌక సూర్యుడిపై అధ్యయనం చేయిస్తుంది. 126 రోజుల పాటు ప్రయాణించిన ఆదిత్య L1 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి 4 దశలను దాటి క్షేమంగా తన గమ్యస్థానానికి చేరుకుంది. ప్రధాని మోదీ కూడా ఇస్రోకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రముఖులందరూ ట్వీట్ల రూపంలో ఇస్రోకి శుభాభినందనలు తెలియజేస్తున్నారు.